ఓకే. దాంట్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నవి? బీపీ షుగర్కి ఒక మీటర్ ఒకటి వస్తుంది. సో తర్వాత వచ్చి టెంపరేచర్ సెన్సార్ ఒకటి వస్తుంది. టెంపరేచర్ సెన్సార్. నెక్స్ట్ వచ్చి హార్ట్ బీట్ సెన్సార్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ వచ్చి CO2 వస్తుంది. ఓకే. సో ఇవన్నీ సెన్సార్స్ వస్తాయి. సో ఇక్కడ మాడ్యూల్ మీకు వస్తుంది, హార్ట్ మానిటరింగ్ సిస్టమ్ అవుతుంది. సో దీనికి ఒక పవర్ కార్డ్ కూడా వస్తుంది. ఓకే. రన్ చేసి అక్కడ సపరేట్ లెంత్ సరిపోతుందా? సార్ ఆటోమేటిక్ ఆన్లైన్. సో దాని ముందు అన్ని సెన్సార్స్ అన్ని కనెక్ట్ చేసేస్తాం. ఇప్పుడు మీరు కనెక్ట్ చేసే సెన్సార్ ఏం సెన్సార్? CO2 సార్. CO2. నెక్స్ట్ వచ్చి హార్ట్ బీట్ సెన్సార్. హార్ట్ బీట్ సెన్సార్. ఓకే. సో ఇక్కడ హార్ట్ బీట్ సెన్సార్. నెక్స్ట్ వచ్చి టెంపరేచర్ సెన్సార్. ఓకే. సో ఇక్కడ మెన్షన్ చేస్తాం టెంపరేచర్. దాని మీద దీని మీద ఉంది టెంపరేచర్. ఇక్కడ మీకు టెంపరేచర్ ఓకే. వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి షుగర్కి, బ్లడ్ ప్రెషర్కి. బ్లడ్ ప్రెషర్. ఓకే. కింద షుగర్. షుగర్. సో ఇది కనెక్ట్ చేసుకోవాలి. అట్లకి కూర్చో. మొబైల్ మీద ఏమైనా ఉంది? ఈ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్. ప్లే స్టాప్ చేయండి. ప్లేస్ ఏ సెన్సార్ ప్లేస్లో ఆ సెన్సార్ కనెక్ట్ చేసేయాలి సార్. హార్ట్ బీట్ అయితే హార్ట్ బీటు. సో ఇక్కడ టెంపరేచరు.
సో తర్వాత వచ్చి బ్లడ్ ప్రెషర్ బీపీ, సో నెక్స్ట్ వచ్చి ఇది CO2, నెక్స్ట్ వచ్చి షుగర్, ఇవన్నీ కనెక్ట్ చేసేసుకోవాలి. తర్వాత కిట్ ఆన్ చేసుకోవాలి. కిట్ ఆన్ చేసుకున్న తర్వాత ఇది వెయిటింగ్ ఫర్ డేటా అని వస్తుంది. ఇప్పుడు మనం మొబైల్లో చేసుకోవాలనుకుంటే మొబైల్, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్లో అది వైఫై ఓపెన్ చేయాలి సార్. ఆన్ చేసే ఉంది. అంటే అది వేరే కనెక్ట్ అయ్యింది. సో ఆ కనెక్షన్ ఫస్ట్ ESP32ని మనం లాగిన్ చేసుకోవాలి. కనెక్ట్ ఓకే, కనెక్టెడ్ అనగానే మీకు అక్కడ డిస్ప్లే రావాలి సార్. ఓకే. అప్పుడు ఈ రెండు ఇంటర్ఫేస్ అవుతాయి. అవును. నో ఇంటర్నెట్. అలాగే వస్తుంది సార్. ఎందుకంటే అది కనెక్ట్ అయితే మనకి ఇక్కడ ఆన్లైన్ అని వస్తుంది. అవును. ఇప్పుడు ESP32 అంటే దానికి సంబంధించి. దానికి సంబంధించి లోపల మనకి ESP32 పెట్టి మీరు దీంట్లో చూసుకోవడానికి బ్లింక్ అయ్యి. ఓకే. అవును. బీట్ అయితే హార్ట్ బీట్ ఏ సెన్సర్ ఆ పోర్ట్లో కనెక్ట్ చేసేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత వైఫై కంట్రోల్లోకి వెళ్ళి ఇది ఆన్ చేయగానే ఆఫ్ చేసి ESP32 సెటప్ అని వస్తుంది. ESP32 అది కనెక్ట్ చేసేసుకోవాలి. కనెక్ట్ చేసేసుకున్న తర్వాత ఈ UDP యాప్ని ఓపెన్ చేసి సో పోర్ట్ ఐడి, పోర్టు, మెసేజ్ వచ్చి SSID, ఇది ఎక్కడైతే ఇది ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి మన కాలేజీకి వెళ్ళారంటే ఆ కాలేజీ ఐడి ఇవ్వాలి. తర్వాత సెండ్ అని కొట్టంగానే ఇక్కడ మీకు గ్రీన్లో వస్తుంది అది వచ్చి. సో అంటే 2 సెకండ్స్లో వచ్చేస్తుంది. ఓకే, ఇది రాగానే సో ఇప్పుడు టెంపరేచర్ ఉంది కదా, ఈ టెంపరేచర్ సెన్సార్ని ఇలా 2 ఏళ్ళు తీసుకుని ఇలా పెట్టంగానే మీ టెంపరేచర్ చూపించేస్తుంది. బాడీ ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ పెడితే మీకు ఆటోమేటిక్గా రెడీ వస్తుంది. సో నార్మల్గా ఇనీషియల్గా ఎంత ఒక రూమ్ టెంపరేచర్ చూపిస్తుంది సార్. మనం బాడీ టెంపరేచర్ ఇప్పుడు 96.6 ఉంది సార్. 96.3. సో
సో ఇది టెంపరేచర్, ఇది టెంపరేచర్. ఓకే. తర్వాత బీపీ, షుగర్ సార్. అక్కడికి వచ్చి ఎన్ని షుగర్ అంత పొడుగు రాదేమో, అక్కడ చేయలేదు. తీసుకోవచ్చు. ఇది యాడ్ చేయి. సో ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. ఏటో చూడు, రివర్స్ కాకుండా డిస్ప్లే ఇది పెట్టేసుకోవాలి. పెట్టేసి ఇలా వదిలేసేయాలి. తర్వాత ఇక్కడ పవర్ ఉంది కదా, ఈ పవర్ది ఇక్కడ పాటం, ఈ ఎమ్ అనేది ఇక్కడ పాటం, ఇది ఈ డిస్ప్లే అయితే ఇది. ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి, మొత్తం వచ్చేసిన తర్వాత ఈ పవర్ నొక్కాలి. పవర్ నొక్కగానే ఎయిర్ ప్రెషర్ సెట్ అవుతుంది ఆటోమేటిక్గా, అది తీసుకుంటుంది. ఇది పైకి ఫోల్డ్ చేయవలసి లేదు, ఎక్స్ట్రా ఉన్నది. ఆ చైర్ ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ 112 అది ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు అదే రీడింగ్ చూసుకోవాలనుకుంటే, సో ఆఫ్లో ఉంచుకున్న మోడ్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి మళ్ళీ ప్రెస్ చేసి రెండోసారి ప్రెస్ చేస్తేనే మీకు ఆ రీడింగ్ వస్తుంది. ఫస్ట్ రీడింగ్ ఏది వేరే చూపిస్తుంది. ఓకే. ఇప్పుడు మీ బీపీ ఇది, షుగర్ వచ్చి 86 ఉంది, షుగర్ 86, బీపీ వచ్చి 112 సార్. ఇప్పుడు టెంపరేచర్ కూడా ఇది పెట్టింది. ఎన్నో ల్యాబ్ కంప్యూటర్ పీసీ సిస్టమ్స్ రకరకాలు చూసుంటాం. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ అని చూసుంటారు. ప్రొఫెసర్ డాక్టర్ నాసిరావు గారు, విజయవాడ. ఆయన కష్టపడి దీన్ని ట్రై చెప్తుంది. అన్నట్టు పూర్వ వచ్చి తగ్గిపోయింది. రెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మినిస్టర్ నాగేశ్వరరావు గారు, స్టూడెంట్ శృతి కుమారి రూపొందించారు. కృష్ణ, మిషన్ నువ్వు చెక్ చేయకూడదురా, మిషన్ నిన్ను చెక్ చేసింది. అర్థమవుతుందా? పిసికేస్తా. వచ్చి తాగు. అద్భుతం. ఒక టెస్ట్లో 5 రిపోర్ట్లు మీరు ఇవ్వటం అంటే హెల్త్ హార్ట్ బీట్ చూపిస్తున్నారు, షుగర్ చూపిస్తున్నారు, బీపీ చూపిస్తున్నారు, టెంపరేచర్ చూపిస్తున్నారు, గ్యాస్, 5 రకాల ఐటమ్స్ ఒకేసారి చూపిస్తూ మనకి బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఫ్లెక్సిబిలిటీస్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని దానికి అనుగుణంగా మన బాడీలో మార్పులకు అనుగుణంగా మనం సరైనటువంటి మెడిసిన్, సరైన ఎక్సర్సైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మన లైఫ్ సాఫీగా సాగుతుందని ఈ మిషన్ ద్వారా నాకు అర్థమైంది. కానీ మంచి మిషన్ బాగా తయారు చేశారు డాక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. గుడ్. ఇది మన మానవాళికి, ప్రతి హ్యూమన్ పర్సన్కి ఉపయోగపడేందుకు డిజైన్ చేసినందుకు మరి ఒకసారి మన హ్యూమన్ లైఫ్ మనందరి తరఫున ప్రొఫెసర్ నాగేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.